లక్ష ఖరీదు 3,00,000 కోట్లు అంటూ భారీగా పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోయిన ఏపీ. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామికవేత్తలపై వేధింపులకి చెల్లించిన మూల్యం. చంద్రబాబు సర్కార్ బరితెగించి అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలెత్తిపోతున్నారు. పెట్టుబడులు కాదు కదా, కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కక్ష సాధింపు దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఏపీ అంటేనే ముఖం చాటేయడం దీనికి తాజా తార్కాణం. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని మహారాష్ట్రలో 3,00,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం అనర్హం. అంతేకాకుండా 800 కోట్లు తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ నెలకొల్పాలని జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిర్ణయించింది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంటే హడలిపోయి మహారాష్ట్ర తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. టీడీపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 3,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు కోల్పోయిన ఉదంతం ఇలా ఉంది. దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన సజ్జన్ జిందాల్ని చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి వేధించింది. వలపు వలతో బడాబాబుల్ని బురిడి కొట్టించి ఆస్తులు కొలగొట్టు మాయలేడిని అడ్డం పెట్టుకుని సజ్జన్ జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తను వేధించడం యావత్ దేశాన్ని నివేరపరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుట్రకు తెరతీసింది. వలపు వల విసిరి బ్లాక్మెయిలింగ్కి పాల్పడి ఆస్తులు కొలగొట్టడమే ట్రాక్ రికార్డుగా కలిగిన ముంబైకి చెందిన కాదంబరి జత్వాన్ అనే మోడల్ను టీడీపీ పెద్దలు తమ ఆయుధంగా మార్చుకున్నారు. ఆమె ఫోర్జరీ పత్రాలతో తన ఆస్తులను విక్రయించేందుకు యత్నిస్తుంది. వైఎస్ఆర్సీపీఎంలో కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ దర్యాప్తులు దీనిపై పూర్తి ఆధారం లభించడంతో విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేసి అక్కడ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతితో ఆమెను రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించడంతో జైలుకు పంపించారు. అనంతరం ఆమెకు బెయిల్ మంజూరైంది. అంతా చట్టబద్ధంగా సాగిన వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. కాదంబరి జత్వాని ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, టీ కాంతిరాణ, విశాల్ గున్నేల మీద కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేసింది. కాదంబరి జత్వాని గతంలో పోలీసులు అరెస్ట్ చేయడం వెనక ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ ఉన్నారంటూ చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి ప్రచారంలోకి తెచ్చింది. ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జత్వాని గతంలో ముంబై పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆ కేసును ఉపసంహరించుకునేలా చేసేందుకు విచారణకు హాజరు కాకుండా అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీ పోలీసులు ముంబై వెళ్లి జత్వానిని అరెస్ట్ చేశారని చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం సాగించింది. జిందాల్ రాష్ట్రానికి వస్తే కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారన్న రీతిలో కూటమి సర్కార్ హడావిడి చేసింది. బాబు సర్కార్ తన నిర్వాకాలతో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పరపతికి భంగం కలిగించింది. తాను ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం తనను వేధించడం పట్ల ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన గుర్తించారు. దాంతో రాష్ట్రంలో కొత్త పెట్టుబడి ఒప్పందాలను ఆయన వ్యతిరేకించినట్టు సమాచారం. సజ్జన్ జిందాల్కి చెందిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ మహారాష్ట్రలో ఏకంగా 3,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఎంఓయూ కుదుర్చుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్, గచ్చిరోలి, నాగ్పూర్ ప్రాంతాలు ఈ భారీ పెట్టుబడులు పెట్టబోతుంది. ఇనుము, ఉక్కు, సౌర విద్యుత్, ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలు నెలకొల్పాలని నిర్ణయించింది. చైనాకు చెందిన ఎన్ఏఐసి మోటార్స్తో సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలు, హైపర్ ఫార్మెన్స్ బ్యాటరీల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2020 డిసెంబర్కు ఈవీ వాహనాలు మార్కెట్లో ప్రవేశపెడతామని తెలిపింది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ ద్వారా 3,00,000 కోట్ల పెట్టుబడులతో మహారాష్ట్రలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సజ్జన్ జిందాల్ ప్రకటించారు.